మరికొద్ది రోజుల్లో విద్యా రంగంలో అడుగు పెట్టడానికి వెళ్తున్న ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం గురించి మనందరికీ తెలిసింది చాలా బాధాకరమైన విషయం. పశ్చిమ బెంగాల్ యొక్క రాజధాని అయిన కోల్కతాలో జరిగిన ఈ యొక్క దృశ్యం కేవలం భారతదేశాన్ని కాదు పూర్తి ప్రపంచాన్ని కుదిపించింది. నో సేఫ్టీ నో డ్యూటీ, వి వాంట్ ఓన్లీ జస్టిస్ అంటూ డాక్టర్లు నర్సులు ఆందోళన చేస్తున్నారు, ర్యాలీ తీస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్జీ కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్లో జరిగిన ఈ యొక్క దృశ్యం ఎంతో భయంకరమైనది. ఆ దృశ్యం గురించి మనం మాటల ద్వారా అయితే చెప్పలేము. తనపై జరిగిన రేప్, తనపై జరిగిన అత్యాచారం చాలా దారుణమైనది. తన నోట్లో నుండి, తన కంటి నుండి, చెవుల నుండి, ముక్కుల నుండి మరియు తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అయ్యాయి, రక్తం బయటికి వచ్చింది. సోదరులారా, సోదరిమణులారా, రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. డాక్టర్లు పోస్ట్ మార్టం తర్వాత ఈ విధంగా తెలియజేశారు. తన యొక్క రింగ్ ఫింగర్, తన యొక్క లెఫ్ట్ హ్యాండ్, అదే విధంగా ప్రైవేట్ పార్ట్స్ లో ఎక్కువగా గాయాలు అయ్యాయి. తన యొక్క తలని నేల మీద లేక గోడ మీద ఎక్కువగా కొట్టడం జరిగింది. ఎంతోగానో తనని చిత్రహింసలు పెట్టి తనను చంపారు. ఈ నేరానికి కారణమైన వ్యక్తి సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తన యొక్క మృతదేహం ఎక్కడ దొరికిందంటే సెమినార్ హాల్ లోపల దొరికింది. ఆసుపత్రి యొక్క సెమినార్ హాల్లో దొరకడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు నెల 9వ తేదీ 2024వ సంవత్సరంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్లో ఈ యొక్క సంఘటన జరిగింది. నేరానికి కారణమైన సంజయ్ రాయ్ అసలు ఎవరంటే అతడు ఒక సివిల్ వాలంటీర్. ఇతడి యొక్క పని ఏమిటంటే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ను అతడు సహాయం చేస్తూ ఉంటాడు. కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇదొక సంస్థ అన్నమాట. వీరు కాంట్రాక్ట్ బేస్ పైన వస్తారు. వీరికి నెలవారీ జీతం 12 నుండి 13,000 వరకు ఉంటుంది. వీరు పోలీసులు అయితే కాదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం చేస్తూ ఉంటారు. సోదరులారా, సోదరిమణులారా, సంజయ్ రాయ్ కి ఎంతో అహంకారం ఉండేది. అతడు ప్రజల్లో చెప్పుకునేవాడు తనొక పోలీస్ అని. కొన్ని నెలల క్రితం ఇతడి యొక్క డ్యూటీ ఎక్కడ పడిందంటే ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అవుట్ సైడ్ లో ఇతడి యొక్క డ్యూటీ పడింది. అతడు తెలివిగా ఏం చేసేవాడంటే కోల్కతా పోలీస్ ముద్ర ఉన్న వస్త్రాలు ధరించి కాలేజ్ లోపల, హాస్టల్స్ వద్ద మరియు ఆసుపత్రి లోపల తిరిగేవాడు. ప్రజలకి పోలీస్ అని చెప్పి భయపెట్టేవాడు. అదే విధంగా నో ఎంట్రీ, అనుమతి లేని చోట కూడా ఇతడు వెళ్ళిపోయేవాడు. అతడు పని చేసుకుంటూ అతడి యొక్క చూపు ఒక డాక్టర్ పై పడింది. అవకాశం కోసం ఎదురు చూశాడు. గురువారం రోజు రాత్రి యొక్క సమయం ఎమర్జెన్సీ వార్డ్ లో నైట్ డ్యూటీ చేస్తున్న ట్రైనీ డాక్టర్ యొక్క రూమ్ లోపలికి వెళ్ళాడు మరియు బయటికి రావడం జరిగింది. సోదరులారా, తెల్లవారుజామున ఎప్పుడైతే ప్రజలు తన రూమ్ కి వెళ్ళారో, ఆ ట్రైనీ డాక్టర్ ఎక్కడైతే ఉందో తన రూమ్ కి వెళ్ళి చూస్తే అక్కడ అంతా గందరగోళంగా ఉంది మరియు తన యొక్క దేహం ఎంతోగానో భయంకరంగా ఉంది. తన దేహం నుండి రక్తం వస్తుంది. వస్త్రాలు కూడా తన దేహం పైన ఎక్కడ కూడా కనబడలేదు. వెంటనే పోలీసులకు కబురు చేయడం జరిగింది. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీని కూడా చెక్ చేశారు. సీసీటీవీలో ఏం రికార్డ్ అయిందంటే సంజయ్ రాయ్ అనే నీచుడు 4 గంటలకి తన రూమ్ లోకి వెళ్ళాడు మరియు కొద్దిసేపు తర్వాత బయటికి రావడం ఆ సీసీటీవీలో రికార్డ్ అయింది, స్పష్టంగా ఉంది. మరియు ఆ ట్రైనీ డాక్టర్ యొక్క దేహం పక్కన ఒక బ్లూటూత్ పడి ఉంది. ఆ బ్లూటూత్ ను కూడా పోలీసులు చెక్ చేశారు. మరియు సీసీటీవీలో మరల చెక్ చేస్తే తెలిసింది ఏమిటంటే సంజయ్ రాయ్ బ్లూటూత్ పెట్టుకుని వచ్చాడు. వచ్చేటప్పుడు 2 కూడా అతడి చెవిలో ఉన్నాయి, కానీ వెళ్లే సమయంలో ఒకటి మాత్రమే అతడి చెవిలో ఉంది, మరొకటిది లేదు. దీని ఆధారంగా అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. మరియు ఆ బ్లూటూత్ సంజయ్ రాయ్ ఫోన్ కి కనెక్ట్ కూడా అయిపోయింది. అతడు వెంటనే ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే తన దేహంపై ఉన్న వస్త్రాలను ఉతుక్కున్నాడు. రక్తం అంటుంది కదా, తన పైన అనుమానం రాకూడదని ఆ బట్టలను వాష్ చేసుకున్నాడు, బాగా ఉతికాడు. పోలీసులు ఎప్పుడైతే తెల్లవారుజామున వచ్చాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పోలీసులు వచ్చి తన ఇంటిని పరిశీలిస్తే తన షూ పై ఉన్న రక్త మరకలను గమనించారు. టెస్ట్ చేస్తే ఏం దొరికిందంటే అది రక్తం
ఎవరిదంటే ట్రైనీ డాక్టర్ది. ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రశ్నలు అడుగుతున్నారు. సోదరులారా, సోదరిమణులారా, ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యం జరిగిందో ఆ ట్రైనీ డాక్టర్ యొక్క తల్లిదండ్రులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీ యొక్క కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు వివరించారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వచ్చారో అప్పుడు తెలిసింది ఏమిటంటే, తండ్రికి అర్థమైందంటే ఏమిటంటే, నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, నా కూతురుపై అత్యాచారం జరిగిందని తెలిసింది. ఎంతో బాధపడ్డాడు. అతడు పోలీసులకి ఎంతోగానో ప్రాధేయపడుతున్నాడు. నన్ను నా కూతుర్ని చూసుకునివ్వండి, నేను నా కూతుర్ని చూస్తాను. ఎవ్వరు కూడా చూసే అనుమతి ఇవ్వలేదు. 3 గంటల వరకు అతడు ప్రాధేయపడ్డాడు. దాని తర్వాత అతడికి అనుమతి దక్కింది. తన కూతురు యొక్క దర్శనం చేయగలిగాడు. ఆ తర్వాత కేవలం ఒక్క ఫోటో మాత్రమే తీసి అనుమతి ఇచ్చారు. సోదరులారా, సోదరిమణులారా, ఆ ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగిందని అనుమానం. ఎందుకంటే తన యొక్క దేహంపై మరియు ప్రైవేట్ పార్ట్ దగ్గర 150 మిల్లీగ్రామ్ వీర్యం దొరికింది. సాధారణంగా ఒక పురుషుడికి కేవలం 12 నుండి 15 మిల్లీగ్రాముల వీర్యం వెల్లబడుతుంది. కానీ అక్కడ 150 ఉంది. 15 ఎక్కడ, 150 ఎక్కడ? అందుచేత అనుమానం ఏమిటంటే ఒక్కడే కాదు, గ్యాంగ్ రేప్ చేశారని అనుమానం. దీన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారంగా భారతదేశంలో రోజుకి 86 కేసులు నమోదవుతున్నాయి. అవి కూడా రేప్ కేసులు. సోదరులారా, సోదరిమణులారా, 2024వ సంవత్సరం ఆగస్టు వరకు, ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, కేవలం 8 నెలలు పూర్తి అయ్యాయి. ఈ 8 నెలల్లోనే 900 రేపు కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఇవి నమోదైన కేసులు, రికార్డ్ అయినవి మాత్రమే. రికార్డ్ కానివి ఎన్నుంటాయి ఒక్కసారి ఆలోచించండి. భద్రత లేని అభద్రత భారతదేశంలో మనం ఉంటున్నాం. మన భారతదేశం యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి. వి వాంట్ జస్టిస్.